ఏఎస్పీ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి 4 మండలాలు ఈరోజు కడప జిల్లాలో విలీనం అవటం జరిగింది. అంటే ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని 4 మండలాలు అంటే నందలూరు, రాజంపేట, అదేవిధంగా వీరబల్లె, సుండుపల్లె ఈ 4 మండలాలుతో ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది. గవర్నమెంటు దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలాగే స్టేట్ గజెట్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెటర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రాజంపేట రెవెన్యూ డివిజను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి మన రాజంపేట సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భావన గారు, సబ్ కలెక్టర్ రాజంపేట. సో విల్ కంటిన్యూ యాజ్ ద సబ్ కలెక్టర్ ఫర్ ద రాజంపేట న్యూలీ కార్డ్ రాజంపేట డివిజన్. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి మెర్జ్ అవ్వటం జరిగింది. రిమైనింగ్ మండల్సు అలాగే మీ అందరికీ తెలుసు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో 2 మండలాలు అంటే ఒంటిమిట్ట, అదేవిధంగా సిద్ధవటము మన కడప జిల్లా పరిధిలో ఉండటం జరిగింది ఇంతకుముందు కూడా. వాటితో పాటు ఈ 4 మండలాలు కూడా మనకి ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం ద్వారా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా ఉంటుంది. తద్వారా కడప జిల్లాలో మొత్తం మనకి 40 మండలాలు జిల్లాలో ఉంటాయి. 36 మండలాలు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు దాంట్లో జాయిన్ అవటం వల్ల మొత్తం 40 మండలాలు అవుతుంది. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది. అలాగే ఈ 4 మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు 20,30,000 జనాభా ఉన్నది. సుమారుగా 2,70,000 మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా 23 లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది. అలాగే ఈ నందలూరులో ఉన్నటువంటి సౌమ్యనాథ టెంపుల్, అలాగే తెలుగు వాగ్గేయకారుడు మన అందరి జీవితాల్లో కూడా చాలా మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయాచార్యులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది. సో దానికి
చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ, ఈ యొక్క ఆ, ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఆ, మన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఈ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఆ 4 మండలాల్లో, ఎందుకంటే ఇంతకుముందు అన్నమయ్య జిల్లా తీసుకున్నట్టయితే 2 మండలాలు కొంచెం బాగా దూరంగా ఉండటం జరిగింది. సో అలాగే వాళ్ళందరికీ కూడా దైనందిక జీవితాల్లో ప్రతిరోజు కూడా కడపతోటి ఎక్కువగా అనుబంధం ఉంది. ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ, లేకపోతే ఎకనామిక్ నీడ్స్ కానీ, అదేవిధంగా వారి యొక్క సాంస్కృతిక సంబంధాలు కూడా ఎక్కువగా మనకి కడప పట్టణంతో, కడప జిల్లాతో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే వారి సంతోషాన్ని కూడా వివిధ రూపాన వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఈ ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, డివిజనల్ ఆఫీసెస్ కానీ, లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ ఆఫీసెస్ కానీ, ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు. ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి. రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది. అలాగే మన కడప జిల్లా దేశవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ హార్టికల్చర్ హబ్గా మనం ఎదుగుతూ ఉన్నాము. ఇటువంటి సందర్భంలో మన రాజంపేట మండలంలో ఉన్నటువంటి హార్టికల్చర్, ముఖ్యంగా మనకి 3 రకాలైనటువంటి పంటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో పండుతాయి. ఒకటి బనానా. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మన కడప జిల్లాలో పండించినటువంటి బనానా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ మండలాలు ఈ యొక్క దీంట్లోకి రావటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ మార్కెట్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు. అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు. మామిడి ఎక్కువగా పండిస్తారు. అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాలు ఎక్కువగా పండిస్తారు. హార్టికల్చర్లో అక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హార్టికల్చర్ పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హార్టికల్చర్, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఉన్నారో, అటువంటి ఆలోచనని ఈ యొక్క కడప జిల్లా ముందు వరుసలో ఉండి నిలబెడుతుందని చెప్పేసి మన జిల్లా ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు నుంచి మన ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజను ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తూ ఉందో అదే విధమైనటువంటి సర్వీసెస్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇస్తూ, అలాగే జిల్లా అంటే డివిజన్ను ఇప్పుడు 4 మండలాలకే పరిమితం అయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్, అలాగే ఏఎస్పీ, అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా తీసుకువెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ రకంగా మనం కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక 1 వీక్లో ఏవైతే పేపర్ వర్క్ ఉందో, అంటే ముఖ్యంగా బోర్డ్సు ఎరెక్షన్ దగ్గర నుంచి, అలాగే స్టేషనరీలో కానివ్వండి, లేకపోతే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టున్నాము. మేబీ నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవటం జరుగుతుంది. సో ఈ సమయంలో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు కానీ, లేకపోతే ఒక చిన్న అసౌకర్యానికి గురైనట్టయితే
మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సాధ్యమైనంత త్వరలో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఆన్లైన్ సేవలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మనకి రాజంపేట యాజ్ ఎ రెవెన్యూ డివిజన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years చరిత్ర కలిగినటువంటి రెవెన్యూ డివిజను. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫర్ ఎ లాంగ్ టైం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో కొత్తగా మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేది పెద్దగా మనకి కనిపించవు. ఒకవేళ ఎక్కడైనా అదనంగా కావాల్సినట్టయితే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్లను కూడా మనం ఫిల్ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో అతి దగ్గరగా సర్వీసెస్ అందటానికి ఇది ఒక మంచి ప్రాంత ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా నుంచి కడప జిల్లాలో ఇప్పుడే రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ డీటెయిల్ బ్రీఫ్ చేయడం జరిగింది. పోలీస్ సంబంధించి 4 మండలాలు ఏదైతే కడప జిల్లాలో వస్తూ ఉన్నాయి. ఆ 4 మండలాల్లో టోటల్ 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. రాజంపేట అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్, రాజంపేట రూరల్, దీంట్లో ప్రస్తుతానికి నందలూరు, వీరపల్లె అంతే సుందపల్లె అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ రాజంపేట రూరల్ సర్కిల్లో ఈ 3 పోలీస్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి. తర్వాత నందలూరు ఒక రాజంపేట రూరల్ సర్కిల్లో. సో ఇక్కడ రాజంపేట అప్గ్రేడెడ్ టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ రాజంపేట రూరల్లో ఈ 3 పోలీస్ స్టేషన్స్ ఇప్పుడే వైఎస్ఆర్ కడప జిల్లా ఒక కడప జిల్లాలో విలీనం చేయడం జరిగింది. ఆ 5 పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి అండర్ ద సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మనోజ్ హెడ్గే గారు చూస్తున్నారు. ఇప్పుడే టీ కోడూరు పార్ట్ కొంత తిరుపతిలో వెళ్ళిపోయింది కాబట్టి ఆ సబ్ డివిజన్ కూడా బెటర్ ఫోకస్ చేయగలుగుతారు. పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఎనీ క్రైమ్ ఆర్ ఎనీ పోలీస్ సర్వీసెస్ కావాలంటే ఇమీడియట్లీగా మీరు ఏఎస్పీ గారికి అప్రోచ్ అవ్వండి. ఇమీడియట్లీగా డిపిఓ కడప, ఎస్పీ ఆఫీస్ కడప ఎనీ టైం పీజీఆర్ఎస్ పెటిషన్స్ కానీ పర్సనల్ రిక్వైర్మెంట్స్ కానీ అందరూ ఎనీ టైం రావచ్చు. ఈ ఆఫీసెస్ ఏఎస్పీ ఆఫీసెస్, ఈ 5 పోలీస్ స్టేషన్స్, ఏఎస్పీ ఆఫీస్ అండ్ ఎస్పీ ఆఫీస్ కడప ఎనీ టైం for the police services of the Rajampeta constituency. Thank you.